మాటల్లో చెప్పలేనంత విషాదకరమైన సంఘటన. మరి మాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి విషాదకరమైన సంఘటన ఏనాడు కూడా మరి ఆ తల్లిదండ్రులకి మరి వాళ్ళకున్న ఆ భగవంతుడు ఏదైతే జరిగిన సంఘటన నుంచి బయటికి తీసుకురావాలని ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా నా కుటుంబానికి అండగా ఉంటామని, మరి ఆ భగవంతుడు నా పిల్లలు కాపాడినంత కలిగించాలని. ఇలాంటి సంఘటన నేను కన్నడూ జరగలేదు. మరి ఇది విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కొన్ని విధి విధానాలు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా కలిగే పరిస్థితి. ఇలాంటివి కూడా చాలా విన్నాం. ఎక్కడో సోషల్ మీడియాలో పిల్లలు కార్డు లాక్పడి ఒకటి చనిపోవడం, లేకపోతే పిల్లల తల్లిదండ్రులు మర్చిపోవడం చాలా విన్నాం. ఎక్కడ గవర్నమెంట్లో మనం ఒకేసారి ఒక శుభకార్యానికి వస్తున్నప్పుడు జరిగిన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఒకే కుటుంబంలో ఒకరు చెల్లెలు ప్రయాణం చెల్లెలు పాపం ఆ తల్లిదండ్రుల తాలూకా బాధని వారి తాలూకా కడుపు కోతని మరి ఎవరు తీర్చలేంది. ఆ జన్మాంతం ఆ భగవంతుడు మరి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ